హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను జొన్న రవ్వ కిచిడి చేశాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను జొన్న రవ్వ తీసుకున్నాను. ఇది మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరికిద్ది, లేకపోతే మన జొన్నలు తెచ్చుకొని మిక్స్ అయినా బరకగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను జొన్న రవ్వ. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక 4 to 5 hours. 4 to 5 hours నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఇక్కడ ఇంకో 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు జొన్న రవ్వ తీసుకున్నాం కదా, ఇంకా 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇది కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక 10 minutesలో నానిపోతుంది పెసరపప్పు. ఈ 2 నానిపోయాయి కదా. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న జొన్న రవ్వ అండ్ పెసరపప్పు వేసుకోవాలి. ఈ జొన్న రవ్వ కిచిడి వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి అండ్ షుగర్ పేషెంట్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇందులోనే కొంచెం సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సరిపడినంత ఉప్పు అండ్ 1/2 స్పూన్ మిరియాల పొడి. నేను మిరియాల పొడి ఇక్కడ 1/2 వేస్తున్నాను, మళ్ళీ తాలింపులో కూడా వేసుకుంటాను. అండ్ టీస్పూన్ పసుపు, తరిగిన క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా మీ దగ్గర ఏదైనా వెజిటేబుల్స్, గ్రీన్ పీస్ కానీ, బీన్స్ కానీ, ఆకుకూరలు కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 cups రవ్వ అండ్ పెసరపప్పు తీసుకున్నాను కదా, 5 cups వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి పెసరపప్పు వెంటనే గట్టి పడిపోయింది, అందుకని జావగా ఉంటేనే ఈ కిచిడి అనేది చాలా బాగుంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాము స్టవ్ మీద. 4 విజిల్స్ రావాలి, సరిపోతుంది. ఇది 4 విజిల్స్ వచ్చాయి, ఆవిరి కూడా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. గట్టి పడకుండా జావగానే వచ్చింది. ఇది మనకి వేడి తగ్గేటప్పటికి ఇంకా గట్టి పడిపోతుంది. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఈ జొన్న రవ్వ కిచడీని. నేను ఇక్కడ నెయ్యితోనే తాలింపు వేస్తున్నాను. నెయ్యితోనే వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఒక 4 spoons నేను ఒక కడాయిలో తాలింపు వేస్తున్నాను. 4 spoons నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 3 లవంగాలు, 1 ఇంచు చెక్క వేసుకొని వేయించుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని వేయించుకోవాలి. నూనె కన్నా నేతితోనే తాలింపు, ఏ కూరలకైనా నేతితోనే తాలింపు వేసి చూడండి, టేస్ట్ ఎంత బాగుంటుందో. మన నానమ్మలు, అమ్మమ్మలు పూర్వకాలం నేతితోనే తాలింపు వేసేవాళ్ళు. టేస్ట్ ఎంత బాగుంటాయి వాళ్ళ కర్రీస్ కానీ, పలావులు కానీ. ఈ తాలింపుని మనము ఈ జొన్న రవ్వ కిచిడీలో వేసుకొని మిక్స్ చేసుకుందాము. వేడి వేడి జొన్న రవ్వ కిచిడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీని కాంబినేషన్ ఏంటంటే సాంబార్ కానీ, లేకపోతే నూరిన పచ్చళ్ళు కానీ, ఫ్రైస్ కానీ ఏమైనా కలుపుకొని తింటా చాలా బాగుంటుంది. ఉత్తదైనా తినేయచ్చు అది కూడా, ఎందుకంటే అది కూడా ఘాటుగానే ఉంటుంది. మనం పచ్చిమిర్చి, అల్లం, మిరియాల పొడి వేసాం కదా, అలా కూడా బాగుంటుంది. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ సరిపోలేదు, సో నేను సాల్ట్ మిక్స్ చేసుకుంటున్నాను. అంతేనండి, జొన్న రవ్వ కిచిడి రెడీ అయిపోయింది. కొంచెం లైట్గా లెమన్ కూడా పిండుకోవచ్చు. అంతే. మీ ఇంట్లో వాళ్ళందరూ ఇంత బాగుందంటారంటే మీరే ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.